అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? వారం రోజులుగా వీడియోస్ అయితే చేయలేదు, ఎందుకంటే మా అత్తమ్మకైతే బాగాలేదు. నిండా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ అయితే వేశారనమాట. నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. హెల్త్ టిప్స్ ఏమేమి ఫాలో అవ్వాలో అని చెప్పి పంపించారు డాక్టర్స్ అయితే. మాకైతే క్షణం వణుకు పుట్టినంత సమయం ఇదైపోయింది. మైండ్ సెట్ ఎవరికీ బాగాలేదు. హార్ట్ అటాక్ ఇప్పుడైతే సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, హార్ట్ అటాక్ అంటే ఇక్కడే పెయిన్ రావాలని లేదు. కొంతమంది చెప్తారు కదా, ఊపిరాడదు, చెమట్లు పోసేస్తుంది, అట్లంతా ఏమీ లేదు. ఎలాగైనా వస్తుంది హార్ట్ అటాక్ అంటే. లెఫ్ట్ సైడ్ వచ్చి చెస్ట్ పెయిన్, హ్యాండ్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, బ్యాక్ సైడ్ పెయిన్, బ్యాక్ పెయిన్, మెడ నొప్పి. ఫస్ట్ మెడ నొప్పి రాకూడదండి. మెడ నొప్పి వస్తే పెద్దవాళ్ళని జాగ్రత్తగా గమనించండి, వెంటనే హెల్త్ తీసుకెళ్ళిపోండి. ఇవన్నీ గమనించండి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్, కంప్లీట్ హెల్త్ టెస్ట్ అయితే చేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళు లేదు, అందరికీ ఇది వస్తుంది. అందరూ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, నిర్లక్ష్యం చేయకండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను. మంచి మంచి విషయాలు మీ దగ్గర తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.